ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆ పార్టీ నేతలకు వరుస షాక్లు ఇస్తున్నారు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన ఇవాళ మరో షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరిక ఖరారైందంటూ ఉమ్మడి ఖమ్మంలో గుసగుసలు మొదలయ్యాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఇక ఈ సమావేశానికి తెల్లం వెంకట్రావు గైర్హాజరు కావడం ఆసక్తిగా మారింది. దీంతో ఆయన గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమైనట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. నిన్ననే ఆయన సీఎం రేవంత్ ని కుటుంబ సమేతంగా కలిశారు. కాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితుడైన తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి టికెట్ రాదని తెలిసి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి భద్రాచలం నుండి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ తెల్లం వెంకట్రావు నిన్న కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, ఈ రోజేమో పార్టీ సమావేశానికి హాజరు కాకపోవడం, దీన్ని ఏ విధంగా చూడాలి, ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? పద్మ, ప్రధానంగా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఏకైక సీటు భద్రాచలం. అక్కడ తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఎన్నికలకు ముందు పొంగులేటి ప్రధాన అనుచరుడుగా ఉన్న ఆయన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినాక అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సోడం వీరయ్యకి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సీట్ అనౌన్స్ చేయడంతో ఆయనకు అక్కడ సీటు లభించిన పరిస్థితి కారణంగా బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ నుంచి ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మాజీ మంత్రి పొంగులేటి సంబంధాలు కానీ అట్లాగే ఆయన రాజకీయ గురువుగా భావిస్తారు కాబట్టి తెల్లం వెంకట్రావు పార్టీ మారుతారన్న ప్రచారము చాలా కొన్ని రోజుల ముందే ఆ ప్రచారం జరిగింది. చెబుతూ నిన్న సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కుటుంబ సమేతంగా వెళ్లి కలిశారు. ఆయనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉండటంతో ఇక తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఇవాళ తెలంగాణ భవన్ లో కేసీఆర్ ఈ ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష కార్యక్రమానికి తెల్లం వెంకట్రావు గైర్హాజరైతే ఖచ్చితంగా పార్టీ మారేందుకు పక్క మనం అనుకోవచ్చు, పక్క సమాచారం అనుకోవచ్చు. ఆ రకంగానే ఇవాళ తెల్లం వెంకట్రావు ఈ సమావేశానికి గైర్హాజరు కావడం, ఆయన పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండటంతో తెల్లం వెంకట పార్టీ మారడం ఖాయం అనేది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అది ఎప్పుడు అఫీషియల్ గా చేరుతారా, ఎట్లా ఉంటుంది, తెల్లం వెంకట్రావు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతారని మున్ముందు మనం చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే తెల్లం వెంకట్రావు పార్టీ వీరేందుకు దాదాపుగా ఆయన రంగం సిద్ధం చేస్తున్నట్లుగానే భావించాలి. ఇటు పార్టీ కూడా తెల్లం వెంకట్రావు ఇక పార్టీలో ఉండరు అనేది ఒక గా పార్టీ నేతలు చెప్తున్నారు. ఇవాళ మీటింగ్ ఆయన గైర్హాజరు కావడంతో దానికి ఆ పార్టీ మారుతారన్న ఊహాగానాలకి ఎట్లయింది పద్మ. రైట్, థ్యాంక్ యూ వాసు.